ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సెల్ఫిష్గా ఉండటం అసలు అవసరం అంటారా? సెల్ఫిష్గా ఉంటేనే బ్రతకగలమా, లేకపోతే బ్రతకలేమంటారా రమగారు? అసలు సెల్ఫిష్ని ఏది సెల్ఫిష్ అనుకోవాలి? ఎందుకంటే రకరకాల మనుషులను చూస్తున్నాం రమగారు. ఓ ఇలా కూడా ఉంటారా, ఇలా ఉండాలా, ఎన్నో డౌట్స్ వచ్చేస్తా ఉన్నాయి అన్నమాట. అంటే మీరు ఇంగ్లీష్ లో అడుగుతున్నారు కాబట్టి సెల్ఫిష్ అంటున్నాం కదా. తెలుగులో అడిగితే స్వార్థం. స్వార్థం లేకపోతే మనం అన్నం ఎలా తింటాం? స్వార్థం కోసమే, మన కోసమే మనం అన్నం తింటాం. మన కోసం మనం తినేది కూడా స్వార్థమేనా? మరి కాదు. ఎలా రమగారు? స్వార్థమే. నీ పొట్ట నింపకపోతే నువ్వు పక్కవాడి పొట్ట నింపుతున్నావు ఏమిటి? నువ్వు అన్నం తినే. నువ్వు అన్నం తింటే ఎవరి ఆకలి తీరుతోంది? మనదే కదా. స్వార్థం, నా కొరకు అని దాని మీనింగ్. నీ కోసం సమస్తమైన పనులు చేస్తావు, నీ కోసమే నువ్వు స్నానం చేస్తావు, నీ కోసమే నువ్వు అన్నం తింటావు, నీ కోసమే నువ్వు గాలి పీల్చుకుంటావు, నీ కోసమే చదువుకుంటావు, నీ కోసమే ఉద్యోగం చేస్తావు, నీ కోసమే సంపాదిస్తావు. అవును. ఈ ఒక్కొక్కసారి నీ నువ్వులో ఈ అన్నం తింటాలు, స్నానం చేయటాలు లాంటి పర్సనల్ థింగ్స్ కాకుండా సంపాదన, అధికారం, ఇవన్నీ నేను నా వాళ్ళు, నేను నా వాళ్ళు, నేను నా పిల్లలు, నేను నా వర్గం, నేను నా తాలూకు సమూహం, నా గుంపు అనేది కూడా స్వార్థమే. స్వార్థం అవసరం. మోతాదు మించిన స్వార్థం నీకు మనుషుల్ని దూరం చేస్తుంది. సెల్ఫిష్ గా ఉండటం, మీరు అన్నట్లుగా నేను నా కోసం, నా తిండి, నా స్నానం, అంతవరకు అది కూడా స్వార్థం కింద వస్తుందంటారా? ఆ పదానికి అర్థం అదే. ఏకీభవించలేకపోతున్నాను. ఏకీభవించడానికి మీకు పదాలకు అర్థాలు తెలియకపోతే నేనేం చేస్తాను చెప్పు. ఇప్పుడు స్వార్థం అంటే ఒక గ్రీడీ ఫీలింగ్ అని, ఒక దుర్మార్గమైన భావం అని ఫీల్ అవుతున్నారు వీళ్ళు. దానికి నిజమైన అర్థం ఏంటంటే స్వార్థం, నా కొరకు అనేది. డైరెక్ట్ మీనింగ్ అదే. మీకు తెలియక మీరు అన్న రూట్ శబ్దాలు తీసుకుంటారు. దీనికి ఇదే మీనింగ్ అని ఫిక్స్ అయిపోయి అలా వాడేసుకుంటే దానికి ఒక బ్యాడ్ మీనింగ్ అని మనం ప్రపంచం అట్లా అంటలేదా? శీలం అంటే ఒక బ్యాడ్ మీనింగ్, ఒక రూట్ శబ్దాన్ని వింటున్నాం. యాక్చువల్ గా నిజానికి అది కాదు. నేను కూడా అలాంటి అర్థమే చెప్తున్నా. సొంతం కోసం ప్రతివాడు పనిచేయాలి, తన కోసం పనిచేయాలి, తర్వాత తన సమూహం కోసం పనిచేయాలి, తన సమాజం కోసం, తన సమాజ హితం, తన దేశ హితం కోసం ప్రతివాడు ఏదో ఒక పని ఎంతో కొంత చేస్తూనే ఉంటాం. ఇప్పుడు స్వార్థాలు, సింపుల్ స్వార్థాలు చూస్తాం. మా ఇల్లు క్లీన్ గా ఉండాలని చెత్త ఎత్తి పక్క వాళ్ళ ఇంటి ముందు పడేయటం చూసావా? అది మంచిది కాదు, అది కుళ్ళుబోతనం. అది మంచి స్వార్థం కాదు. సో ఆ మంచి స్వార్థం ఏంటి? నీళ్లు శుభ్రం చేసుకో, మళ్ళీ ఈ సమస్య నాకు రాకూడదని గట్టిగా అర్థం చేసుకుని దాన్ని తీసుకెళ్లి చెత్తపుట్ల పడి దాన్ని మన ఇంటి నుంచి దూరంగా ఉంచు. నువ్వు ఇతరులకి కూడా హాని చేయకూడదు అని అనుకునేది సెల్ఫ్లెస్, స్వార్థరాహిత్యం. ఇది ప్రతిసారి మనం చేయలేకపోతాం. బెనిఫిట్స్ కోసం మనం ఇతరులతోటి స్నేహం చేస్తాం, మన కోసమే. మనకి ఇబ్బందులు, మనకి భయాలు, మనకి అనుమానాలు, మనకి అవసరాలు, మనకి కోరికలు, వాటితోటి మనం ఏం చేస్తాం? అందరితోటి సమాజంతో బాగుంటాం. సమాజంతో ఎలా ఫ్రెండ్ అవసరం అనేది ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ గా కనిపిస్తుందేమో. ఇది దాన్ని ఏంటంటే దాన్ని ముందు చెప్పకూడదు, మనం దాన్ని ముందు అనకూడదు. ముందు ఏం చేస్తాం? పక్కింటి వాళ్ళు, వెనకింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, నవ్వుతూ అందరినీ పలకరిస్తాం. మన స్వభావం మనం అందరినీ నవ్వుతూ పలకరించడం. కొద్దిగా ఫ్రెండ్షిప్ చేస్తాం, వాళ్ళు మనకి ఫ్రెండ్షిప్, వాళ్ళు మనతో ఫ్రెండ్లీగా ఉంటారు, మనం వాళ్ళకి ఒకటి ఇస్తాం, వాళ్ళు మనకు ఒకటి ఇస్తారు. ఇవన్నీ ఎలా ఉన్నాయి? బెనిఫిట్స్ రెండు వైపులా ఉన్నాయి. ఇంకొకళ్ళు ఉంటారు, ఇది చాలా బాగుంటుంది, మ్యూచువల్ గా. ఈ మ్యూచువల్ బెనిఫిట్స్ తోటి ప్రపంచం అంతా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎదురింటి వాళ్ళని చూసి నవ్వటం స్వార్థం అనిపించుకోదు. ఇది అందరికీ ఉండేది, చాలా సహజమైంది, మంచిది కూడా. దీనివల్ల సమాజం బాగుంటుంది. ఇప్పుడు అవతల వాళ్ళతోటి మనకి పని ఉన్నప్పుడు వాళ్ళతోటి చాలా బాగా ఉండి మన పని అయిపోయాక మొహం తిప్పేస్తాను చూడు, దాన్ని స్వార్థం అనాలి. రెండు వస్తువులు ఉంటే చెరుకోటి తినచ్చు మనం. రెండు ఉన్నాయి మన దగ్గర, రెండు ముద్దలు ఉంటాయి, ఎదురువాడి కోడి పెట్టి మనము ముద్ద తింటాం, బాగుంటుంది. రాత్రికి, రేపొద్దుటికి, ఎల్లుండి పొద్దుటికి కూడా ఆలోచించుకుని ఎదురుగుండా వాడి కంటపడకుండా మనం పక్కకి తిరిగి తింటాం చూడు, దాన్ని స్వార్థం అన్నారు. ఇలా చేసేవాళ్ళు మన ఫ్రెండ్స్లో, మన సర్కిల్లో కూడా కనపడతారు. 100%. రేపటికి నాకు కావద్దు అని. చాలా కాలం క్రితం నేను ఎప్పుడో చెప్పుంటాను ఈ సంగతి. ఎగ్జామినేషన్లో నా పెన్ అయిపోతే నేను ఒక అమ్మాయిని పెన్ అడిగితే అది మాకు దూరపు చుట్టం కూడా.
పెన్ను సడన్ గా బాల్ పాయింట్ పెన్ను ముక్కు టక్కుమని విరిగిపోయింది. కొత్త పెన్ను, అది అలా అవుతుంది అనుకోలేదు. ఎగ్జామ్ నడుస్తోంది. ఆ పెన్నుందా అని అడిగితే నా పెన్ను విరిగిపోతే నేనేం చేయాలి? తన దగ్గర ఉన్నాయి 2 పెన్నులు. ఈ పెన్ను విరిగిపోతే నాకు కూడా ఒక పెన్ను కావాలి కదా, నీకు ఇచ్చేస్తే నా పెన్ను విరిగిపోతే నేను లేదు అంటే ఒక మాట సరిపోయేది, నాకు అర్థమయ్యేది కాదు. ఈ నీకున్న స్వార్థాన్ని అందరికీ అర్థమయ్యేలాగా తెలియజేసింది ఆ పాప. అప్పుడు ఆ క్లాస్లో ఇంకొకటి ఎవడో పరీక్ష రాస్తున్న వాడు ఎవడో ఇచ్చాడు, ఇది తీసుకోండి అని. చూడండి, అంటే ఇతను సెల్ఫ్లెస్, ఆ అమ్మాయి సెల్ఫిష్. కొంతమంది అలా కనిపించేసి దొరికిపోతారు. నీ స్వార్థాన్ని, నువ్వు సెల్ఫిష్ గా ఉన్నావనే సంగతి, నీ పొట్ట నువ్వు చూసుకుంటున్నావనే సంగతి ఇతరులకి వన్స్ అర్థమైందా, ఇక నువ్వు ఎప్పటికీ ఒంటరిగానే ఉంటావు. మిగిలిన స్వార్థం ఉండకూడదు అంటారా మీ ఉద్దేశం? ఉండాలి, మోతాదు మించకూడదు. నీకు మళ్ళీ వెనక్కి తిరిగి సహాయాన్ని అర్థించే అవకాశం లేని పరిస్థితిని కల్పించకూడదు నీ స్వార్థం. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది మనం చూస్తాం జయ, మొదటి సంపాదన మొదలు పెడతారు, వ్యాపారాలు కానీ రకరకాలు. ఇప్పుడు స్కూల్స్ దగ్గర నుంచి అన్ని బిజినెస్లే, ప్రతి విషయము బిజినెస్సే, ప్రతి దాంట్లో అన్నం కూడా, భోజనం కూడా బిజినెస్సే. ఇప్పుడు ఈ బిజినెస్ చేస్తూ ఏం చేస్తాము మనం, కొంత సంపాదిస్తాం. క్రమంగా మనకి బాగా సంపాదించేందుకు అవకాశాలు కనపడతాయి. అలా సంపాదించుకుంటూ పోతారు. ఈ సంపాదించేది ఎవరికి? మన పిల్లలకి, వాళ్ళ మనవలకి, వాళ్ళ తర్వాత 4, 5, 5, 6, 7, 36 తరాల దాకా సరిపోయేంత సంపాదిస్తారు. ఈ సంపాదన క్రమంలో పడ్డాక ఏమవుతుందంటే, ఏ పక్క నుంచి డబ్బు వస్తున్నా దాన్ని గ్రాప్ చేయడానికే చూస్తారు. వదిలేద్దామని అనిపించదు, వదిలిపెడదామని అనిపించదు, లాక్కుందామని అనిపిస్తుంది. ఇందులో ఏమవుతుంది, ఈ మార్గంలో మనం తవ్వుతూ పోతే తవ్విన కొద్దీ ఒక ఉత్సాహం ఇంకా తవ్వుతున్నట్టుగా వీళ్ళకి ఏంటంటే ఇంకా ఇంకా వెళ్ళిపోయి అప్పుడు సెల్ఫిష్గా తయారవుతారు. సమాజహితం, లోకహితం పక్కకి వెళ్ళిపోతుంది. ఎవరైతే తమ బిజినెస్ నుంచి కొంత పార్ట్ని చారిటీకి అని పక్కకు పెట్టగలుగుతారో వాళ్ళు సెల్ఫిష్గా చేస్తున్నారు, సెల్ఫ్లెస్గా కూడా బిహేవ్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు అనుకుందాము, లేకపోతే బిజినెస్లు, రకరకాల రాజకీయ నాయకులను ఒకళ్ళ పేరు పెట్టడానికి వీల్లేదు. గ్రాబింగ్, మనం డబ్బుని కానీ, సంపదని కానీ, ఆస్తిపాస్తులను కానీ దేన్నైనా అక్వైర్ చేసి పోగు చేసేటప్పుడు అందులో నానా రకాలు కూడతాయి. ఎంతో మందిది కష్టం, దుఃఖం, అవతలి వాడి నొప్పి, అవన్నీ మనం దగ్గరికి లాగుతాం. దాని నుంచి నువ్వు కొంత పంచితే నువ్వు సెల్ఫ్లెస్ అవుతావు. అది నాకే కావాలి, ఏ పక్క నుంచి డబ్బు వచ్చినా అది నాకే కావాలంటే సెల్ఫిష్. అది పెద్ద రకం. ఈ పెద్ద రకం వాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు. చిన్న రకంలో మామూలు సాధారణమైన వ్యక్తులు మనం బెనిఫిట్స్ తోటి వెళ్ళాలి. ఎప్పుడు నీకు ఒక అవసరం ఉంది, నువ్వు వాళ్ళతోటి సహాయం తీసుకున్నావు, తర్వాత మొహం తిప్పేయద్దు, కంటిన్యూ చెయ్యి. నేను ఈ బెనిఫిట్ కోసమే నీ సహాయం తీసుకున్నాను కానీ నువ్వు నేను స్నేహితులమే, మనం ఎప్పటికీ కలిసి ఉందామని ఒక సంకేతాన్ని ఇవ్వు. అప్పుడు నువ్వు సెల్ఫిష్ కా. అవసరం తీరిపోయినాక వాళ్ళని పట్టించుకోకపోవటం, మన పని అయిపోయాక మనం వెనక్కి తిరిగిపోతే, ప్రతిసారి అలా అవ్వదు, ఒక 4-5 సార్లు వెనక్కి తిరిగిపోతావు కొంతమంది దగ్గర నుంచి అనుకుందాం. ప్రపంచం తెలుసుకుంటుంది నువ్వేం చేస్తున్నావు. నీ స్వార్థపరత్వాన్ని యూనివర్స్ గమనిస్తుంది, ప్రకృతి గమనిస్తుంది. నీకు సహాయం చేసే మనుషుల్ని తగ్గించేస్తుంది, సహాయానికి చెయ్యి చాపే స్థితి కూడా నీకు లేకుండా చేస్తుంది. ఇది మనం మనుషులు చేయరు, చుట్టుపక్కల వాళ్ళు చేయరు, ప్రకృతే చేస్తుంది. నీ గుణాన్ని బట్టి నువ్వు ఇవ్వు, తీసుకోగలుగుతావు. బాగా మొక్కలు పెట్టు, కాయలు కోసుకుంటావు. మొక్కలు కోసి నీ కాయ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. నూతులు తవ్వాలి, నువ్వు తవ్వుతూ ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తారు, సముద్ర తీరంలో చాలా మంది బావులు తవ్వుతారు, చాలా ఊళ్ళలో. అది బందర్ కదా, మీరు బెజవాడలో నీళ్లు బాగానే ఉంటాయి, మంచినీళ్ళు పడతాయి. బందర్ చుట్టుపక్కల ఊళ్ళలో అన్ని మంచినీళ్ళ చెరు బావులు రావు. ఒక 5-6 బావులు తవ్వారనుకో, ఆ ఊళ్ళో ఒకటి చాలా తీయటి నీళ్ళ బావి ఉంటుంది, ఉప్పు నీరు ఉంటుంది. సుమారుగా ఉంటాయి, కొన్ని చవ్వగా ఉంటాయి, కొన్ని ఉప్పగా ఉంటాయి. మనకేం కావాలి? తీపి నీరు కావాలి. ఆహారం జీవనాధారం కదా నీరు. అవునండి, ఆహారానికి వండుకోవడానికి కావాలి, తాగడానికి కావాలి. నీరు జీవనాధారం. ఏం చేస్తాం? ఈ మంచినీళ్ల బావికి గిలకలు పెట్టి చుట్టూతా చక్కగా చెప్తా కట్టి దాంట్లో ఓ తాబేలు నీరు తీపి పెరుగుతుందని వేసి చెత్త చెదారం వేయకుండా, కంప వేయకుండా క్లీన్ గా ఉంచుకుంటారు. ఎందుకంటే మంచినీళ్ల బావిని కాపాడుకుంటే అది మనని కాపాడుతుంది కాబట్టి, అందరికి ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు బెనిఫిట్. నువ్వు అడగంగానే నీకు సహాయం చేసిన వ్యక్తిని గనక నువ్వు వెనక్కి తిరిగిపోయావా అంటే మంచినీళ్ల బావిలో కంప వేయటం అనమాట.
నీలాంటి వాళ్ళు ఒక నలుగురు గనక ఈ మంచివాడికి తగిలేరు అనుకో, సెల్ఫ్లెస్ పీపుల్ కొంతమంది ఉంటారు. ప్రతి వాళ్ళు జీవితంలో సెల్ఫ్లెస్ పీపుల్ ని కలుస్తారు. ప్రతి వ్యక్తి, చిన్న పెద్ద తేడా లేదు దాంట్లో. స్వార్థం లేని వాళ్ళు ప్రతి వాళ్ళకి జీవితంలో ఒక్కళ్ళు, కనీసం 10 మంది తారసపడే అదృష్టవంతులు కూడా కొంతమంది ఉంటారు. ఒక్కడు తారసపడితే ఆ ఒక్కడిని చెడగొట్టద్దు. నీలాంటి వాళ్ళు ఒక 5-6 గనక తగిలితే ఇక ఆ మంచినీళ్ళ బావి ఉపయోగం లేనట్టు, ఎవరికి సహాయం చేయకూడదని ఈ సెల్ఫ్లెస్ మనిషి బిగుసుకుపోతాడు. నీ వల్ల ప్రపంచం దెబ్బతింటుంది. నువ్వు సెల్ఫిష్ గానే ఏడు, నువ్వు ఎలాగైనా ఉండు, కానీ కనీసం ఇతరులకి చెడు చేయకూడదు అన్న ఒక్క ఆలోచన 1% అయినా నువ్వు కలిగి ఉంటే ప్రపంచం సజావుగా ముందుకెళ్తుంది. ఎప్పుడైనా నీకు సహాయం అవసరమైనప్పుడు ఎవడో ఒక సెల్ఫ్లెస్ వ్యక్తి, మిగిలిన వాళ్ళంతా నిన్ను వదిలేసిన వాడొక్కడు నేను కాపాడతాడు. మీ జీవితంలో తారసపడిన మంచి వ్యక్తుల్ని వాళ్ళు సజావుగా వెళ్ళడానికి తోడ్పడండి. అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అక్కడ ఉపయోగం ఉన్నా లేకపోయినా కూడా అక్కడ బిజినెస్ చూడొద్దు. బిజినెస్ అసలు ఏది చూడొద్దు, ఏది చూడొద్దు. వీళ్ళు అయాచితంగా సహాయం చేసే వ్యక్తులు, అయాచితంగా సహాయం చేసే సంస్థలు, ఇవి చేస్తారు కదా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, వాటిని చెడగొట్టకండి, వాటిని చెడగొట్టద్దు, వాటిని హాయిగా ఉండనివ్వండి. నువ్వు ఎన్ని బెనిఫిట్స్ అయినా తీసుకో దాని నుంచి, బట్ దాన్ని చెడగొట్టడానికి మాత్రం పూనుకోవద్దు, తల తిప్పేసుకోవద్దు. టచ్లో ఉండండి, సెల్ఫిష్గా ఉండాలి. ఈ ప్రపంచానికి సెల్ఫిష్గా ఉంటేనే మనం బతకగలం. మన పొట్ట చూసుకోకపోతే మన పిల్ల జల్ల రేపొద్దున బతకరు. గ్యారంటీగా చూసుకోవాలి. సెల్ఫిష్గా ఉండడం మంచిదే. స్వార్థపరత్వం చెడ్డది కాదు, కాదు, మంచిదే. దాంతో సెల్ఫ్లెస్ పీపుల్ని, సెల్ఫ్లెస్ థింగ్స్ని బతకనివ్వండి. అందులో చెట్లు కూడా ఉన్నాయి సెల్ఫ్లెస్ థింగ్స్లో. మొక్కలు పెంచండి, వాతావరణాన్ని బాగు చేయడానికి ఉపయోగించండి. గుళ్ళల్లో, వాట్లల్లో, వీట్లల్లో ఏమంటారు, ధర్మాన్ని ప్రబోధించే క్షేత్రాల్లో డబ్బులు పారేయకండి, డబ్బులు పారేయద్దు. ఊళ్ళల్లో చెరువులు తవ్వుతామంటే దానికి డబ్బు ఇవ్వండి. ఒక ఊర్లో ఓ పంపు వేయించడానికి డబ్బు ఇవ్వండి. వ్యక్తుల్ని పోషించక్కర్లా, ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ పోషించండి. ఇవన్నీ మీకు ప్రకృతి 10 మందికి ఉపయోగపడే థింగ్స్ లో మనం పార్టిసిపేట్ చేస్తే, ఇప్పుడు 10 మంది కడుపు నిండిన బేరాలకు ఉపయోగపడక్కర్లా. మనం అది అసలు ఏది అవకాశం లేని చోట్లకి మీ డబ్బుని, మీ ఆలోచనని, మీ మంచితనాన్ని అక్కడ వాడండి. మీరు ఎంత సెల్ఫిష్ గా ఉన్నా ఈ వాడిన విధానం ఉంది కదా, అది మిమ్మల్ని కాపాడుతుంది. కానీ మీరు అన్నట్లుగా రమ్మగారు, ప్రకృతి ప్రతిదీ గమనిస్తూనే ఉంటుంది. తప్పకుండా ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, 10 రోజుల తర్వాత అయినా ఉంటుంది కదా రమ్మగారు. పంచతంత్రంలో ఒక మంచి శ్లోకం చెప్తారు. కలియుగంలో, ఈ లోకంలో మనం చేసిన మంచి చెడుల తాలూకు ప్రభావాన్ని, అంటే మన దాని ఏమంటారు, రివర్స్ థింగ్ అనమాట, దాని ఫలితాన్ని మనం రోజున్నరలో పొందేస్తాం. ఒక్కొక్కసారి 3 రోజుల్లో కానీ, 3 వారాల్లో కానీ, 3 నెలల్లో కానీ, 3 ఏళ్లలో కానీ అనుభవించక తప్పదు. నువ్వు మంచి చెయ్యి, చెడు చెయ్యి. మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే తప్పదు కదా. నువ్వు వెంటనే అందుకుంటావు, ఒక్కొక్కసారి వెంటనే మొహం పగులుతుంది. ఇప్పుడు నీ మొహం దీని మీద మాట్లాడతాం మళ్ళీ, ఒక చిన్న 4 వాక్యాలు దీంతో ఫినిష్ చేసేద్దాం. నీకు కష్టంతో వచ్చింది, నీకు తెలిసింది మనం ఈ పెద్ద పని చేసాం, నీకు తెలుసు, సెల్ఫ్కి తెలుస్తుంది కదా నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసిన అవతల వాళ్ళని అవమానించడం తప్పు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి సహాయం తీసుకుని నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా మొహం పెట్టడం తప్పు. ప్రతివాడికి సెల్ఫ్కి లోపల తెలుస్తుంది జయ. మనం దాన్నే ఆత్మ అన్ని చూస్తూ ఉంటుందని చెప్తాం కదా, ఆత్మ అంతరాత్మ చెప్తుంటారా. ప్రతి వాడి అంతరాత్మకి తను చేసేది తప్పని, తను చేసింది దుష్కరమైన కార్యం, ఇది చేయకూడదని ఖచ్చితంగా తెలుసు, బయటకు ఒప్పుకోడు అంతే. కానీ దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేమండి. నువ్వు యాక్సెప్ట్ చేయటం అంటే నువ్వు బయట వాళ్ళకి యాక్సెప్ట్ చేయవు, నీ లోపల నీకు తెలుసు కదా. ఆ లోపల నేనుకి నచ్చ చెప్పుకోవాలి. నువ్వు నీకు మొహం పగిలితే ఓహో ఈ పని చేయకూడదు నేను అనేది తెలుసుకో. దీనికి చక్కగా సుమతి శతకం, వేమన శతకం, భర్తృహరి సుభాషితాలు అవన్నీ చాలా సహాయం చేస్తాయి. నిజంగా మనం సుమతి శతక పద్యాలు చూస్తే బ్రహ్మాండంగా తెలుస్తుంది మనకి. ప్రతి చోట ఇవన్నీ తప్పులేని వారు తండోపతండములు ఉరివి జనంలోకెల్లా ఉండు తప్పు, తెలిసిందే కదా మనకి. తప్పులేని వారు తమ తప్పులు ఎరుగరు, మన తప్పు మనకు తెలీదు. విశ్వదాభిరామ ఎరుగరు అంటే ఎరుగరు కాదు, ఇది ఎరుగుతారు, వాళ్ళకి లోపల తెలుసు, బయటికి ఒప్పుకోరు. నువ్వు ఒక దెబ్బ తిన్నప్పుడు నా తాలూకు ఈ పొరపాటు వల్ల ఇది జరిగింది కాబట్టి నేను ఈ దెబ్బ తినకూడదంటే నేను ఈ జాగ్రత్త వహించాలి. సెల్ఫిష్గా ఉంటూ
సెల్ఫ్లెస్ పీపుల్ని కాపాడదాము, సెల్ఫ్లెస్ థింగ్స్ని కాపాడాలి అని కనుక మీరు చేస్తే మీ సెల్ఫిష్నెస్ని ప్రపంచం యాక్సెప్ట్ చేస్తుంది. ఆ మాత్రం స్వార్థం ఉండొచ్చు అని అందరూ అనేస్తారు. ఇంత స్వార్థం ఉండకూడదు అనే వాక్యాన్ని తీసుకోకర్లా, దాంతోపాటు ఇది కూడా మనం తీసుకోగలుగుతాం హ్యాపీగా. కాబట్టి స్వార్థపరత్వాన్ని విడనాడండి. ఇప్పుడు ప్రపంచానికి స్వార్థం లేని మనుషుల అవసరం విపరీతంగా ఉంది. చిన్న స్వార్థం నుంచి పెద్ద స్వార్థం దాకా మీరు విడనాడితేనే మిమ్మల్ని ప్రకృతి బతకనిస్తుంది. ప్రకృతిలో అందరం ఉన్నాం, అందులోనే ఉన్నాం మనం. Yes. ఏది ఇందులో నుంచి బయటికి పోయే అవకాశం ఉందా? నువ్వు ఒక కంపెనీలో నుంచి బయటికి వెళ్ళిపోతావు, ఒక గ్రూప్ లో నుంచి బయటికి వెళ్ళిపోతావు. ప్రకృతిలో నుంచి ఈ ఆవరణలో నుంచి బయటికి వెళ్ళటం మన వల్ల కాదు కదా, బ్రహ్మాండ ఆవరణలోనే ఉన్నాం మనం. కాబట్టి ఈ ధ్యాసలో ఉండండి. బీ సెల్ఫిష్ అండ్ ప్రమోట్ సెల్ఫ్లెస్ పీపుల్. రైట్. ఓకే రమ్మ గారు. ఓకే జయ, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.